గురుగారు మీ వీడియోకి ఒక కామెంట్ వచ్చిన్నది. సో, దాన్ని ఈ వీడియోలోనే దానికి రిలేటెడ్ కాబట్టి అడుగుతున్నాను. ఏంటంటే శివునికి ప్రదక్షిణ చేసేటప్పుడు మామూలుగా ముందు నుంచి శివలింగం నుంచి ఇట్లా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కొద్దిమంది. అలా చేసేదానికంటే కూడా ఎక్కడైతే అభిషేకం నీళ్లు బయటకు వస్తాయో అక్కడి నుంచి అభిషేకం చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు కదా! అసలు ఆ ప్రదక్షిణ ఎట్లా చేయాలి గురూజీ? చండీశ్వర ప్రదక్షిణ అని అంటారు దాన్ని. అంటే శివుడి యొక్క భక్తులలో అగ్రగణ్యుడు చండీశ్వరుడు కాబట్టి ఆయన పరివారంలో చోటిచ్చాడు. అందుకనే శివాభిషేకం చేసిన తర్వాత శివాభిషేకం ఉన్నటువంటి ద్రవ్యమంతా చండీశ్వరుడే తీసుకుంటాడు. అందుకని ఇప్పటికీ కూడా శివాలయంలోకి వెళ్ళిన తర్వాత ఏ వస్తువు కూడా తీసుకురాకూడదు కూడా. కానీ ప్రసాదంగా తీసుకురావాల్సినప్పుడు విభూతి మాత్రమే ఇస్తారు అర్చకుల స్వాముల వారు. ఇంకేదన్నా ద్రవ్యం తీసుకోవాలని అనుకుంటే ఆ చండీశ్వరుని దగ్గరికి వెళ్ళి 2 సార్లు ఇట్లా చప్పట్లు కొట్టి నేను ఇది ఒక్కటే తీసుకెళ్తున్నాను అయ్యా చండీశ్వరు అని చెప్పి ఆయన అనుజ్ఞ తీసుకొని ఇంటికి తీసుకురావచ్చు. లేకపోతే అది శివద్రవ్యం తీసుకురాకూడదు. అయితే దీనికి ప్రదక్షిణకి చండీశ్వర ప్రదక్షిణ అని ఉంటుంది. దీనికి విశేషంగా ఏంటంటే ఆ విధంగా చండీశ్వర ప్రదక్షిణ 9 ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే 10,000 సార్లు శివాలయ ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అంటే దానికి ఎలా చెయ్యాలి అన్నటువంటి విధానంగా చూసుకున్నట్లయితే మొట్టమొదలు ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఆ యొక్క స్వామిని దర్శించుకొని నమస్కారం చేసుకొని మన ఎడమ చేతి వైపు గుండా వెళ్ళి ఆ చండీశ్వరుని దగ్గరికి రావాలి. వచ్చి చండీశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి స్వామిని దర్శించుకొని మళ్ళీ చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. ఇలా వస్తే అప్పుడు ఒకటి అవుతుంది. ఇలా 9 చేస్తే అంటే చండీశ్వరుని దాటకూడదు. ఈ విధంగా చేస్తే 9 సార్లు చేస్తే అప్పుడు 1000 పర్యాయాలు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. తప్పకుండా కామెంట్స్ రూపంలో ప్రేక్షకులకు మన ఛానల్ ద్వారా అడిగారు కాబట్టి మనం ఒకసారి బోర్డు మీద అవకాశం సందర్భం కలిపినప్పుడు బోర్డు మీద బొమ్మ గీసి మరీ అర్థమయ్యేటట్టుగా చేద్దాం. నందిబట్ల గారు అంటేనే ఇంకా ఏదైనా సరే అట్లా మన కంటికి కట్టినట్టుగా చెప్పే వ్యక్తి. సో అట్లాంటి గురువు గారు ఇంకా బోర్డు అంటేనే బాగా కనెక్ట్ అయిపోతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అపారమైనటువంటి శివానుగ్రహం అందించేటువంటి క్షేత్రాలలో శివుడి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రం. ఆ గోకర్ణ క్షేత్రంలో మాస శివరాత్రి 11వ తారీఖు అయింది. కాబట్టి మన పీఠమాధ్వర్యంలో గోకర్ణ క్షేత్రంలో మాస శివరాత్రి సందర్భంగా అక్కడ రుద్రాభిషేకం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 12వ తారీఖు రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించిన వారికి గ్రహణ దోష ప్రభావం కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో 12వ తారీఖు సాయంకాలం 8 గంటలకి ఈ చెప్పిన రాశిలో గ్రహణ దోష నివారణ పూజలు, అలాగే ఈ సంబంధించినటువంటి శని దోష నివారణ పూజలు, ఎలాగో సుబ్రహ్మణ్య క్షేత్రము కాబట్టి కాలసర్పదోష నివారణ, వివాహ దోష నివారణ, ఆర్థిక పరము, సొంత ఇంటి కళ, సంతాన సమస్యల నివారణ, కుజదోష నివారణకి కూడా హోమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఎస్ ఇది మొత్తానికి సోమవారము ఆరుద్ర నక్షత్రం 10వ తారీఖు అయితే వచ్చింది, ఆగస్టు 10వ తారీఖు. సో అదేవిధంగా 11, 12వ తారీఖుల్లో జరిగే హోమాది కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీ గోత్రనామాలు పేరు అయితే నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. 10వ తారీఖు రోజున సోమవారం ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున అభిషేకం జరిపించిన తరువాత ఇంకా విశేషంగా అర్చనాది కార్యక్రమాలు చేయాలి. ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన. ఎటువంటి పనులు చేసినా ఆటంకాలు ఎదురవుతున్నటువంటి వాళ్ళు తెల్ల జిల్లేడు పుష్పాలతో, వివాహం కాక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, అలాగే దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు గన్నేరు పూలు, మల్లెపూలతో అర్చించాలి. అలాగే శని దోషంతో బాధపడుతున్నటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు నల్ల కలువ పుష్పాలు, నీలి చామంతి పుష్పాలు లేదా నీలి శంకు పుష్పాలతో అర్చించాలి. అన్నిటికంటే తుమ్మి పూలు అని దొరుకుతాయి. ఆ విధంగా తుమ్మి పూలతో అర్చిస్తే చాలా ప్రీతి చెందుతాడట ఆ పరమేశ్వరుడు. ఇలా రకరకాలుగా చక్కగా ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ పరమశివుని వేడుకుంటే నెరవేరుతాయి. అంతేనాయన. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు అంటే ఆయన ప్రమేయం ఉంటేనే ప్రతి జరుగుతుంది. ఎందుకంటే నవగ్రహాలని ఏర్పరిచిన వాడు ఈశ్వరుడు. ఆయన చెప్పిన విధంగానే నవగ్రహాలు జరుగుతాయి. మనకు దశాంతర దశలు నవగ్రహాలతోనే మన జీవితం అంతా ముడిపడి ఉంది. ఆ నవగ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టాలన్నా ఆ ఇబ్బందుల నుంచి తొలగించాలన్నా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే కావాలి. కాబట్టి నవగ్రహాల కంటే డైరెక్ట్గా పరమేశ్వరుడే మనకు
ఆయన పాదాలు పట్టుకుంటే సాధించరానిదంటూ అన్ని ఏది లేదు. అనుకూలం అయిపోతాయి.